పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తతల వేళ నర్సింహులు పోలీస్ స్టేషన్కు ఎర్రబెల్లిని తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు ఎర్రబెల్లి. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలంటూ అన్నారు. రాజకీయాల్లో నేను ఉండాలా వద్దా అంటూ కూడా వాపోయారు ఎర్రబెల్లి. మున్సిపల్ సీటు కోసం ఇంత నీచంగా వ్యవహరిస్తారా అంటూ కూడా ఎర్రబెల్లి కామెంట్ చేశారు. నా కోసం 10,000 మంది కార్యకర్తలు పనిచేశారంటూ చెప్పారు. 2 రోజులు భోజనం తినకుండా పనిచేశారంటూ ఎర్రబెల్లి చెప్పారు. అధికారులు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెట్టారంటూ కూడా వాపోయారు ఆయన. తొర్రూరు మున్సిపాలిటీని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక సమాన ఓట్లు రావడంతో డ్రా తీశారు అధికారులు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి తునం శ్రవణ్ ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్లు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. కార్యకర్తలు కూడా రాత్రి వాళ్ళు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్లు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. రైట్. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదనను మనం చూసాం. కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి? దాదాపుగా 10,000 మంది కార్యకర్తలు పనిచేశారు కాబట్టి దీనికి సంబంధించి వారి కష్టం అంతా కూడా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. పోలీసులు ఈ విధంగా వ్యవహరించకూడదు అనుకుంటూ కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఎర్రబెల్లి దయాకర్ రావు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా నేను కన్నీరు పెట్టుకోలేదు, ఇప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించారు అంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోంది? ఆయన అనుచరులు వెర్షన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా 16 సీట్లలో అంటే బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అంటే 7 సీట్లు వచ్చినాయి. దీంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ అఫీషియల్కి సంబంధించినటువంటి ఓట్లు ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే కాడియం కావ్య, ఎంపీ కాడియం కావ్య, వీళ్ళిద్దరు కూడా ఓట్లు వేయడంతో ఒక్కసారిగా 9-9 సమమైనవి. దాంతోపాటుగా ముఖ్యంగా లీస్టులో తీస్తే కాంగ్రెస్ అభ్యర్థికి అక్కడ సీటు అంటే చైర్మన్ పదవి వచ్చినట్టు తెలుస్తుంది. సో దీని తర్వాత ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దానికి ముందు ఏదైతే ఈ ఓటింగ్కి ముందు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు చేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ ఓటింగ్ అయిపోయేదాకా, ఈ చైర్మన్ పదవి ఎన్నుకునేదాకా కూడా ఆయన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచి అసలు ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందో అనేది కూడా ఆయనకు తెలియకుండా పోలీసులు చేసినటువంటి దౌర్జన్యాన్ని మొత్తం కూడా చైర్మన్ను ఎన్నుకున్న తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత సో చాలా భావోద్వేగానికి లోనైన పరిస్థితి కనబడతా ఉంది. కేవలం ఒక చైర్మన్ పదవి కోసం దాదాపు నా సుదీర్ఘ అనుభవం అంటే సుదీర్ఘ 40-30 సంవత్సరాల నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. ఇటు టీడీపీ నుంచి కానీ మొత్తం కూడా నా సుదీర్ఘ రాజకీయంలో ఇలాంటి చర్య నేను ఎప్పుడూ చూడలేదు. సో ఈ ఓన్లీ చైర్మన్ పదవి కోసం ఇంత నీచ రాజకీయానికి పాల్పడుతుంది అని చెప్పేసి కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పేసి కూడా ఆయన
తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దానికి సంబంధించి నా కోసం దాదాపు అందరూ 10,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేశారు. 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ 16వ తేదీ నుంచి కూడా దాదాపు ఈ 2 రోజులు కూడా మేము తిండి తిప్పలు మానేసి కూడా మేము చాలా జాగ్రత్తగా మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది. సో ఈ రకంగా నేను నా 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ కూడా కార్యకర్తల ముందు ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో అక్కడ మొత్తం కూడా జై తెలంగాణ అంటూ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ కొంచెం అంటే ఆయనకు సద్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు. సో దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన కన్నీళ్లు మొత్తం కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి చర్యను నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు ఇంత నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు, అటు పోలీసులు కూడా ఎందుకు అధికార పక్షానికి అంటే కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే వెళ్ళినారు, అక్కడ ఎంపీ వెళ్ళినారు, మరి నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నాను కదా, నాకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది, నాకు లోకల్ కాన్స్టిట్యున్సీ, మరి ఎందుకు నన్ను అనుమతించట్లేదంటూ కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. సో పోలీసులు ఎక్కడ కూడా బీఆర్ఎస్ వర్షన్ కానీ అక్కడ ఆయన వర్షన్ కానీ వినే పరిస్థితి లేకుండా పోయింది. సో ఆ కన్నీళ్లకు కారణం కూడా ఓడిపోవడం, దాంతోపాటు సో ఇట్లా అంటే బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చినా కానీ కాంగ్రెస్ ఆ సీటును ఆ చైర్మన్ పదవిని తన్నుకపోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. సో భావోద్వేగానికి అయితే పెద్ద ఎత్తున లోనైన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అంటే అధిష్టానం నుంచి ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్స్ వెళ్ళాయి, మీరేమీ ఆ విధంగా ఆవేదన చెందాల్సినటువంటి అవసరం లేదు, రాబోయే రోజుల్లో అధికారం మనమే దక్కించుకోబోతున్నాం అనేటువంటి ఒక ఊరటనిచ్చేటువంటి మాట కూడా చెప్తున్నారు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు కష్టపడ్డటువంటి తీరు కార్యకర్తలు కూడా ఒకంత అంశానికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా అసలు అక్కడ ఆ స్థాయిలో రాజకీయం నడిచిందా అంటే ఏం చెప్తారు దీని మీద సతీష్? ఇక్కడ రెండు అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ లీడ్కి సంబంధించి కూడా కంప్లీట్గా బీఆర్ఎస్కి వచ్చింది. ఎందుకంటే గత 2023 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయిన తర్వాత యశస్విని రెడ్డి అంటే 3 సార్లు కంటిన్యూగా గెలిచారు. సో ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఆమె ఓడగొట్టింది యశస్విని రెడ్డి. సో మొత్తం ఈ 2023 ఎలక్షన్స్లో కూడా పెద్ద రాష్ట్రంలోనే ఆమె యంగెస్ట్ ఎమ్మెల్యేగా పెద్ద ఎత్తున వచ్చినాయి. సో దాని తర్వాత ఆయన కొంచెం బోన్ బ్యాక్ అయ్యి మళ్ళీ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. సో దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లోను కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా మెజారిటీ వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే కడియం కావ్యకు సంబంధించినటువంటి ఓటు ఆల్రెడీ వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఓటు హక్కు ఉందో అక్కడ వినియోగించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ తొర్రూరులో ఎలాగా వినియోగిస్తారు అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది. సో ఈ ఎన్నికల అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు ఇటు పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికారులకు మొత్తం కూడా అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పి ఆయన ఈ భావోద్వేగానికి లోనైన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటు క్యాడర్ నుంచి కూడా అంటే క్యాడర్ నుంచి ఇటు హరీష్ రావు కావచ్చు, ఎందుకంటే హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు, హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు. సో పోనీ ఏం కాదులే, నెక్స్ట్ మనం 2 సంవత్సరాల్లో రాబోతున్నాం, 2 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత దీనికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా వాళ్ళు భరోసా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఒక సీనియర్ లీడర్ అలా కార్యకర్తల ముందు కంటతడి పెట్టుకోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు కార్యకర్తలందరూ కూడా కంటతడి పెట్టిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ప్రస్తుతం ఆయన మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వైనం అక్కడంతా ఆశ్చర్యచకితులనైతే చేసినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు కూడా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి దయాకర్ రావు ఎప్పుడు కూడా కన్నీటి పర్యంతమైందైతే మేము ఎప్పుడూ చూడలేదు. ఈ రోజున ఎందుకు ఇంత భావోద్వేగానికి గురయ్యారనేటువంటి మాట. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తతల వేళ నర్సింహులు పోలీస్ స్టేషన్కు ఎర్రబెల్లినైతే తరలించినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు ఎర్రబెల్లి. కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలంటూ కూడా వాపోయారు. రాజకీయాల్లో నేను ఉండాలా వద్దా అంటూ కూడా చెప్పారు ఎర్రబెల్లి. మున్సిపల్ సీటు కోసం ఇంత నీచంగా వ్యవహరిస్తారా అంటూ కూడా కామెంట్ చేశారు. నా కోసం 10,000 మంది కార్యకర్తలు పనిచేశారంటూ చెప్పారు. 2 రోజులు భోజనం తినకుండా పనిచేశారంటూ కూడా ఎర్రబెల్లి చెప్పారు. అధికారులు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెట్టారని కూడా వాపోయారు. తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సమాన ఓట్లు రావడంతో డ్రా తీశారు అధికారులు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి తునం శ్రావణ్ ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజులు బట్టి భోజనం లేకుండా
10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే అది అధికారుల నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. కార్యకర్తలు కూడా రాత్రి వాళ్ళు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే అది అధికారుల నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ.